ఈరోజు యాక్చువల్గా ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఉంది. కానీ మన అయ్య గారు సొలమన్నయ్య గారు, నమ్మద సొలమన్నయ్య గారు ఇద్దరు కూడా లేట్ అయిపోతున్నారు. నమ్మద సొలమన్నయ్య గారు యొక్క భార్య పాస్టర్ వచ్చింది, మీ అందరూ తెలుసు. సొన్నపూర్లో ఆనందంలో పాల్గొన్నారు. సజ్జాకి వెళ్ళారు, సజ్జా నుండి అజ్మాన్కి వెళ్ళారు, అజ్మాన్ నుండి ఇక్కడ రావడానికి లేట్ అవుతుంది. అందుకోసమని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చాక వాళ్ళని సన్మానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందరం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుతున్నాం. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గల వారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యము కాక. వర్స్ బై వర్స్, వచనం వెంబడి వచనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పోయిన వారం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు ధ్యానించుకున్నాం. మళ్ళీ 10వ వచనాన్ని నేను ప్రారంభిస్తున్నాను. దేవుడిలారా, సంఘానికి పౌలు గారు చెబుతున్నటువంటి సందేశం మనందరం కూడా సహోదర ప్రేమ విషయంలో ఒకరి అందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. అప్పుడు మీ దేవుని పిల్లరా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉన్నటువంటి సహోదరులమైనటువంటి మనందరము కూడా అనురాగము కలిగి ఉండాలంట. ఏ అనురాగము? ఆత్మ సంబంధమైన ప్రేమను కలిగి ఉండాలి. శరీర సంబంధంగా ఏదైనా పంచుకోవాల్సి వస్తే కూడా పంచుకోవాలి. ఆమేన్. ఈ రూమ్ గురించి భోజనం పెట్టాలి. అన్న పక్కన క్యాంపు వాళ్ళు భోజనం చేసుకునే వీలు లేకపోతే ఒక ఫుడ్ కోసమే ఇక్కడికి వచ్చాను. ఆ మెస్ కూడా తిని అవుతున్నారు కొంతమంది. ఒకవేళ నీకు వంట చేసుకునే అవకాశం, మీ క్యాంపులకు వచ్చే అవకాశం ఉంటే కనుక చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అటు మీకు ఉదాహరణ మాత్రం చెప్తున్నాను. అందుకని మాకు ఉపకారం చెప్పిందని చెప్పి నేను మీ క్యాంపుకి వస్తాను, వాళ్ళ రూమ్ చేస్తే నా బాధ్యత లేదండి. మీకు ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. ఆమేన్. ఇస్తున్నారు. సహోదరులంగా దేవుని పిల్లలుగా ఒకరిని యందు ఒకరు అనురాగము కలిగి ఉండాలంటే దేవుని పిల్లరా. हिंदी में पढ़ने के लिए मैं कोशिश कर रहा है. राजकुमार जैसे से इतना मैं बात नहीं कर सकता, लेकिन कोशिश कर रहे हैं. रोमन चैप्टर 12 अध्याय 10वां वचन पढ़ रहा है मैं. भाईचारे के प्रेम से एक दूसरे से स्नेह रखो, परस्पर आदर करने में एक दूसरे से बढ़ चलो. समझ में आता? हम लोग इस संगठन में हैं, हम लोग पूरा भाई लोग हैं. इसीलिए पौलुस ने रोमन को ऐसा बोल रहा है. इस प्रेम प्रकार से हम लोग जीने के लिए बोल रहा है. नबी में దేవుని పిల్లలనా మనం అటువంటి అనురాగం కలిగి ఉండాలి. నా లోక తమ్ముడు నా సొంత తమ్ముడు కాబట్టి నేను ఏమైనా అనగలుగుతాను. ఏదైనా మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడుతాను. అంటే మన ఉదాహరణ తీసుకుంటున్నాను. అంటే మరి మనసు అటువంటిది అవుతున్నట్టు. అంటే కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు ఇతరులను గాయపరచవచ్చు. మనం మాట్లాడే మాటలు ఇతరులను బాధ పెట్టవచ్చు. కాబట్టి మన మాట ద్వారా కూడా ఇతరులు గాయపరచబడకుండా చూసుకోవాలి. ఏం బిడ్డనా, సహోదరులుగా అటువంటి అనురాగం కలిగి ఉండాలి. మీరు అనుకుంటున్నారు ఈ కాలం మట్టికే మన సహోదరులం, మన పౌరసత్వం పరలోకంలో ఉంది.
మనందరం పరలోకంలో కలుసుకోబోతున్నాం. ఎంతమంది అటువంటి నిరీక్షణ ఉంది? ఈ లోకం మట్టుకు బతికితే అది వ్యర్థమైన బ్రతుకు. మనం అందరం ఒక రోజున పరలోకంలో ఆయనతో పాటు కలుసుకొని ఆయన ఆరాధించబోతున్నాం. అటువంటి కృప ధన్యమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం ధన్యులము. థామస్ అన్న ఈ లోకం మట్టుకే కాదు నా సహోదరుడు, మా తమ్ముడు శరీర సంబంధంగా నాకు తమ్ముడు, కానీ మీరందరూ అంతకంటే ఎక్కువగా నా సహోదరులు. ఆమేన్. అలా అని చెప్పి మీరు దేవుడి పిల్లలుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే నేను సంతోషిస్తాను. నీ మనసు కింద పాటలు కనబడితే నేను సంతోషపడతాను. అంటే మనకు సాధారణంగా క్యాంపులలో జరిగే పరిస్థితి అది. అంటే ఒక తమ్ముడు క్యాంపులు తిరిగాడు సోనాపూర్లో 2004 నుండి 10 వరకు ఉన్న సందర్భంలో మాట కలిసి మీ ఊరు మా ఊరు దగ్గర అని చెప్పి అన్న నా మంచం కింద ఉంది, ఇద్దరు కూర్చున్నామంటున్నట్టు. మీకు అర్థం కావడానికి చెప్తున్నా, నీకు వచ్చే శోధనలు అలాంటివి, మనందరికి వచ్చే శోధనలు అలాంటివి దేవుని బిడ్డలారా. కాబట్టి మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ बापतिस्मा लेने के लिए तैयार है, इसीलिए मैं बोल रहा है हम लोग प्रभु से प्यार करता है, इसलिए भाई लोगों को भी प्यार करने का నప్పుడు దేవుడు బిడ్డలారా 11వ వచనాన్ని చదువుదాం. ఎవరు సహాయం చేస్తారు? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయులు తీవ్రత గల వారై ప్రభువును సేవించుడి. इनमें कोई पढ़ सकता क्या? जीपचंद भाई पढ़ो। प्रयत्न करने से आलसी न हो, आध्यात्मिक चिंता से भरे रहो, प्रभु को सेवा करते रहो। प्रेज़ लॉर्ड, हालेलुया। समझ में आया लगता आपको? लेकिन हम फिल्म में बोलने के लिए कोशिश कर रहे हैं, टाइम नहीं है। ओके। ఆసక్తి ఈ రోజున చాలా మందికి తెలియపోతుంది. ఆసక్తి రక్షించబడిన మొదట్లో మండుతారు, మంట మండుతుంది, కొన్ని రోజుల తర్వాత బొక్కైపోతారు, కొన్ని రోజుల తర్వాత ఏమవుతారు? ఛార్జింగ్ తగ్గిపోతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బయట వాడనుకున్నాను కానీ సోనాపూర్లో మాట్లాడి ఈరోజు ప్రసంగం చెప్పాను కాబట్టి నాకు గుర్తం తెలిగిపోయింది. ఎన్నుకున్న వాళ్ళు కూడా వినపడాలని కొద్దిగా రేజ్ చేస్తాను వాయిస్ని, తొందర వెళ్ళిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆసక్తి రోజు రోజుకు చాలా మంది జీవితాల్లో తగ్గిపోతుంది. తగ్గిపోదు, రోజు రోజు పెరగాలి. అత్యాసక్తితో కూడుకోవాలి, మంగళవారం కూడుకోవాలి. ఆమేన్ అని చెప్పండి. చెప్పిన కూడా వస్తలేదు, కొంతమంది డ్యూటీస్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు, 1 నంబర్ వాళ్ళు 2 నంబర్ వాళ్ళు మాత్రం వస్తున్నారు. రావాలి, కూడుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి, సహవాసంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆసక్తి విషయంలో చాలా మంది మాంద్యులైపోతున్నారు అని ప్రభు చెప్తున్నాడు. అందులో నేను కూడా ఉన్నాను. కొన్నిసార్లు డ్యూటీలో అలసిపోయి వచ్చి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాను. మన దినం అయితే పొద్దున 9 గంటలకు గడిచిపోయారు, సాయంత్రం వరకు పచ్చిబట్టలతో ఉన్నారు చాలా మంది. ఉన్నారు లేదా? డ్యూటీస్ వాళ్ళకి బాగా తెలుసు. అందులో ఏసీ, అదే ఏసీ వాళ్ళకి దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. నీకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా మీరు యూటీసీ వాళ్ళని చూసి మా అందరం నేర్చుకోవద్దని. పొద్దంతా బయట ఉండి ఆ బగ్గుమని మండే ఎండలో పనిచేసి మళ్ళీ వచ్చి దేవుని ఆరాధన చేస్తాడు. మీకు అక్కడ కూర్చుండే స్థలం చాలా మంచిగా సున్నితంగా ఉంటుంది అనుకుంటున్నారేమో. తెలుసు మీకు, రాళ్ళ మీద కూర్చుంటారు, మొరం మీద కూర్చుంటారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆసక్తి విషయంలో మనము మాంద్యులు కావద్దని చెప్తున్నాడు. ఆ రోజున రోమా సంఘంలో 2 విభజనలు జరిగాయి, యూదులని అన్యజనులని. వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం లేకుండా విభజన వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎరిగినటువంటి పౌలు గారు రోమా సంఘాన్ని దర్శించలేదు అంతకుముందు. ఈ పత్రిక రాసిన తర్వాత దర్శించాడు. ఫీబే అనే ఒక స్త్రీ ఈ పత్రిక తీసుకెళ్ళినాడు దేవుని బిడ్డలారా. ఆ కాలంలోనే ఆ స్త్రీ ఎంత ధైర్యంగా ఆ పౌలు రాసినటువంటి పత్రికను తీసుకెళ్లి ఆ రోమా సంఘంలో చదివి వినిపించిందట. ధన్యవాదాలు. ఎవరైనా మీ కూతురు పుడితే ఫీబేని పెట్టుకోండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ధైర్యంగా చదివిందంట ఆ ఫీబీ అనే ఆ చిన్నది, ఆ కుమార్తె
నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకండి. మొబైల్ మోజులో పడి ప్రార్థన మర్చిపోకండి. ఇంటికి మాట్లాడుకోండి, మంచిదే. ఆమేన్. చేతులు పైకి ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. ఇంటికి మాట్లాడి 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 మళ్ళీ ఛార్జింగ్ పెడుతున్నావు, నీ ఆత్మకి ఛార్జింగ్ పెడుతున్నావు. క్వైట్ ఏం చేస్తున్నావు? ప్రతిరోజు మౌన ధ్యాన సమయంలో ప్రభుతో ఆయనతో గడుపుతున్నావా? ఏకాంత సమయం నీకుందా? కొంతమంది ప్రార్థన అనగానే అందరి మధ్యలో బహిరంగంగా విస్తారంగా ప్రార్థన చేస్తారు. నలుగురిలో ఉన్నప్పుడు క్లుప్తంగా ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు దీర్ఘంగా ప్రార్థన చేయాలి. మొదట పర్సనల్గా చేసేమో తక్కువ, అందరి మధ్యలో చేసేదేమో ఎక్కువ ఉంటుంది. నా ప్రియమైన పిల్లరా, ఆసక్తిని కలిగి ఆయన సంఘంలో జీవించాలని ప్రభు అందరితో మాట్లాడుతున్నాడు. జరుగుతాను. ఎవరిని సేవించాలంట? ప్రభువుని సేవించాలని అంటుంది దేవుని వాక్యం. ఆమేన్. హల్లెలూయా. వస్తుందా? పాట పాడుతున్నా మీ చేతి పైకెత్తడం లేదంటే ఇంకా ఆపన్నా ఎక్కువైపోతుంది అంటున్నారు. ఆపన్నా అంత అనిపిస్తుంది. सबके मालिक हो तुम, रखवाले भी तुम, तेरे साहिब रहते हैं हम। सबको मालिक हो, रखवाले भी तुम, तेरे साहिब रहते हैं। दुनिया तेरी एक समान है, हम నెక్స్ట్ వచ్చిన చదువుకున్నా 12 వచ్చిన నిరీక్షణ గల వారై సంతోషించుతూ, శ్రమ ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటుంది. हिंदी में दीक्षित भाषा में रुचित रहो, प्रेस में स्थिर रहो, प्रार्थना में नित्य लगे रहो। प्रेज़ द लॉर्ड, हालेलुया। प्रार्थना करने के लिए नित्य लगे रहो, बराबर लगे रहो। తెలుగులో ఎలా ఉంది? ప్రార్థనలో ఎడతెగక పట్టుదలగా ఉండండి. ఇంకా తర్వాత అయితే ఇంకో చోట రాయబడింది ఎడతెగక. కొంతమంది తెగిపోతుంది ప్రార్థన. గొలుసు ప్రార్థన అని చెప్తాను, ఆ గొలుసు తెగిపోతుంది కొన్నిసార్లు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం కూడా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుడు ఈ భూమి ఆకాశాన్ని కలిగజేసిన తర్వాత ఏదేను తోటలో ఆదాము ఉంచిన తర్వాత ప్రతి చల్లపూట వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడంట. అందరే వస్తా. ఆదాము హవ్వలు ఆ ఏదేను తోటలో తిరుగుతూ ఉంటే వాళ్ళ మధ్యలోకి వచ్చి తండ్రిని యెహోవా దేవుడు రోజు వారితో చల్లపూట మాట్లాడేవాడంట. ఎందుకు అంటే తన స్వరూపంలో, ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, తన పోలికలో తన స్వరూపంలో చేసిన తన పిల్లలు మాట్లాడుతుంటే విని సంబరపడాలని. ప్రార్థన అంటే మన పిల్లలు మాట్లాడుతున్న చిన్నతనపు భాష విని ఎంత సంతోషపడుతున్నామో, పప్పా డాడీ అని మన పిల్లలు మనతో మాట్లాడుతుంటే మనం ఎంత సంబరపడిపోతామో, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే కూడా నీవు నమ్మిన దేవుడు సంతోషిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకోసమే ప్రార్థన అంటే పట్టుదల కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? చాలా మంది ప్రార్థనను విడిచిపెడుతున్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి లాంటిదంట. ఊపిరి ఉంటే మనిషి బతుకున్నట్టు, లేదంటే ఏదైనా బాగా సీరియస్ ఉన్నారంటూ చేతి ముక్కు దగ్గర పెడతారు. ఉందా? ఇవాళ నాటి కొట్టుకోవచ్చు, ముక్కులో శ్వాసలు ఉంటే దగ్గర పడేట్లే అర్థం. క్రైస్తవుడిగా ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన అనే ఆరాటం
పోరాటం మన జీవితంలో మనం కలిగి ఉండాలి అనుకుంటారా? మోకాలు నల్లగొట్టబడాలి. ప్రార్థన విషయంలో మనం రాజీ పడొద్దు. మొబైల్ ఛార్జింగ్ కోసం సోనాపూర్ ఛార్జర్ కూడా తెచ్చుకున్నాను. ఎందుకు? ఛార్జర్ వేరు దొరకకపోతే కూడా మొబైల్ నడవదు. మన ఆత్మీయ జీవితం ఎలా నడుస్తుంది ప్రార్థన లేకపోతే? శోభన్ మనందరినీ గమనించాలి. నేను దేవుడి బిడ్డలారా, ప్రార్థన లేకపోతే పరిశుద్ధంగా మనం బ్రతకలేము. క్రైస్తవులుగా ప్రార్థన మనకు పట్టుదలగా మార్చబడాలి. దేవుడి బిడ్డలారా, 13వ వచనం పరిశుద్ధుల అవసరములలో పాల్గొనచ్చు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండి, మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితోనొకరు మనస్సు కలిసి ఏడుడి. ఎక్కువాటి యొక్క మనస్సుంచక తక్కువాటి యొక్క ఆసక్తులై ఉండి, మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వారిని గూర్చి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండి, ప్రియులారా మీకు మీరే ప్రతిర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చును అని ప్రభు చెప్తున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పుమని ఉంటే దాహమును. అలా చేయటం వలన అతని తల మీద నిప్పును కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. చాలా చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. మన సమయం లేదు, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. ప్రభు బల్లారం ఉంది కాబట్టి మళ్ళీ దైవజనం రాబోతున్నారు. మాకు రాకముందే బలను సిద్ధపరచుకోవాలి. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవుని వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి మనం చదువుతున్నాము. అందరూ కూడా ధ్యానపూర్వకంగా ఉందాం. సువార్తలు లేని వారు దయచేసి ముందుకండి. రత్నాగరన్న, మాణిక్యమన్న దయచేసి ముందుకండి. వెళ్ళి దయచేసి ముందుకండి. రాష్ట్రం అందరూ కూడా కళ్ళు మూసుకుంటే నేను చిన్న మాటలు చదివి ప్రభు భోజన సంస్కారంలో పాల్గొన్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతుంది. ప్రభుని యేసు తాను అప్పగింపమన్న రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసినట్టుగా ఇది చేయడం చెప్పను. ఆ ప్రకారమే భోజనం వినిపింపట ఆయన పాత్రలు ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసినట్టుగా దీనిని చేయడం చెప్పను. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలో నుండి త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలో నుండి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ఆ రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరం అని చెప్పిన మా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ రొట్టెని మీ చేతికి అప్పగిస్తున్నాను ఈ సమయంలో. ప్రభా అయ్యా, మీ శరీరంగా మీరు జ్ఞాపకం చేసుకుంటాం, దీన్ని ప్రత్యేకపరచండి అయ్యా, మీరు ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ఆ రాత్రి భోజనం ఇవ్వడానికి ఒక పాత్రలు ఎత్తుకొని ఆ ద్రాక్షారసంలో ఇది నా రక్తం నేను కొత్త నిబంధన అని చెప్పిన మా యేసయ్యానికి వందనాలు. వీటిని మీరు పరిశుద్ధపరచండి. తీసుకుంటున్న మమ్మల్ని అందరినీ కూడా మీరు జీవింపచేయండి అయ్యా. మీ మరణ పునరుత్థానంలో మీరు పాల్పొందడానికి సహాయం చేయమని, ముందు సమయం అంతటిని కూడా మీ పునరుత్థాన బలముతో మమ్మల్ని నడిపించమని, నీ శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటున్నటువంటి మేము మీ శిలువ రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి నేను ప్రశ్నించే వారికి మమ్మల్ని మార్చమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అందరూ ధ్యానపూర్వకంగా ఉన్నట్లయితే మా వద్ద స్వార్థకులు ప్రభు యొక్క శరీరము రక్తాన్ని మా వద్దకు తీసుకొస్తారు. అందరూ ధ్యానపూర్వకంగా ఉంటూ ప్రార్థన చేయడానికి ఎవరైనా అనర్హులుగా ఉంటే
ఇంకా బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసాల ఆరాధన హల్లేసులు జరగబోతుంది. బాప్తిసాల కొరకు సిద్ధపడాల్సింది కోరుతున్నాను. బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే ఇందులో చెయ్యి వేయాల్సిందిగా కోరుతున్నాను. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేయును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేయును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన
ఇమ్మానుయేలు రాతము నిన్నుపైన యుడాలు ఓ పాపియందు ముందును పాపమే పోవును యేసుడు నాకు మారుగా ఆయన రక్తం కానీ ఇంకెవరికైనా రాష్ట్రం దయచేసి ఇప్పుడు పరిగెత్తండి స్వార్థకుల మీదకి తీసుకొస్తుంది అందరికి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల మా ప్రియపల్లు తండ్రి శ్రేష్టమైన రాత్రి మనందరినీ జ్ఞాపకం చేసుకున్న స్తోత్రాలు మీ శరీరంలో మీ రక్తంలో పాలు పెంచుకున్నాయి గొప్ప కృపా మాధ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు మమ్మల్ని మీరు ప్రత్యేకపరచండి మీ మరణ పునరుత్థానం ప్రచురించే వారు మమ్మల్ని చేయండి ఆయన మమ్మల్ని అందరినీ దీవించండి జీవాధిపతి అయిన నీవు నాయన అయ్యా మాకు జీవం ఇవ్వడానికే జీవాహారంగా మారి ఈ లోకానికి వచ్చిన మా యేసయ్యానికి వందనాలు అయ్యా మీ శరీరాన్ని మేము భుజించాం అయ్యా మీ జీవంతో మమ్మల్ని నింపండి మమ్మల్ని ప్రత్యేకపరచండి ఆయన మమ్మల్ని ఆశీర్వదించండి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి ఇంకా మిగిలిపోయినటువంటి ఈ యొక్క శరీరము రక్తము ఇక్కడ ఉంది ఆయన అనేక మందిని మీరు ఆకర్షించండి అనేక మందిలో పాల్గొనడానికి సహాయం చేయండి ఇంకా బాప్తిసం తీసుకుని వారు అయ్యా తీసుకోవడానికి వారు మారు మనసుని అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ లేచినట్లయితే కానుకలు వేస్తున్నాం. ప్రత్యేకమైన పాట ఎవరైనా పాడాలనుకుంటే దయచేసి ముందుకు వచ్చి ప్రత్యేకమైన పాట పాడాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా కీర్తనీయుడా సర్వశక్తివంతుడా దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కానుకల నిమిషమే నా మధ్య రమేష్ అన్న దయచేసి ముందుకు వచ్చి కానుకల నిమిషమే ప్రార్థన చేస్తాం.
స్తోత్రం నాయన దయగల తండ్రి ప్రేమ ఉంచి సర్వసంపూర్ణ సర్వలోకాధికారి మమ్మల్ని సృజించిన దేవుని బంగారు పదములకు వెళ్ళి స్థుతి స్తోత్రం చెల్లించిన ప్రస్తుత జనం నాయకు తండ్రి ఇటుగా నేను నీ ఆరాధనలో కూడుకొని నేను ఆరాధన స్థుతించి నేను గణపరిచే కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇక తండ్రి కష్టపడి నేను ఇక తండ్రి శ్రమించిన ఇక తండ్రి ఇచ్చినది కష్టాజీతంలోనైనా ఇక తండ్రి వారి చేయి విప్పినా ఇక విప్పలు విప్పినా ఇక తండ్రి నీ సేవార్థమే నేను ఇక తండ్రి దేవా స్తోత్రం ఇచ్చినందుకు